బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలి రాకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వైసీపీ నేతలను కట్టడి చేసేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. అలాగే జనాలు సైతం గుమ్మికూడకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. ఈ ఫలితాలు వచ్చి 14 నెలలు కూడా గడవక ముందే ఓవైపు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఓవైపు వైసీపీ ఆ స్థానాలను కోల్పోయి ప్రజాదరణ లేకుండా పోయింది అనే ఒక వాదన వినిపించే నేపథ్యంలో ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉండేందుకు ప్రజలకు సంబంధించిన సమస్యలు కానీ అందులో ముఖ్యంగా రైతు సమస్యల గురించి డిస్కస్ చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది తద్వారా వైసీపీ నేతలందరూ ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు, వాళ్లను అనవసరంగా కక్షపూరితంగా జైళ్లలో పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేందుకు ప్రయత్నం చేస్తూ దానికోసం కొన్ని పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ నెల్లూరు జిల్లాకు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్లాలని అనుకున్నారు. ఇదే సేమ్ పర్యటన గతంలో ప్లాన్ చేసినా సరే అప్పుడున్న కారణాల రీత్యా అప్పుడు ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేశారని చెప్పి ఒక కారణాన్ని చూపించి జగన్మోహన్ రెడ్డి పర్యటన వాయిదా వేసుకుని మరి మరొకసారి ఇప్పుడు అదే పర్యటనను ఇప్పుడు కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో కొన్ని కీలకమైన విషయాలు మనం మాట్లాడుకోలేదు. ఎందుకంటే కూటమి వైసీపీకి ఎప్పటికప్పుడు ప్రచారానికి అస్త్రాలు ఇస్తున్నాయన్న ఒక వాదన అయితే తెరపైకి వస్తుంది. అందులో ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినంతవరకు చూస్తే నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం వైసీపీ పార్టీ పరిస్థితి అస్సలు బాలేదు. అయితే ఓవైపు ఆంక్షల పేరుతో మొదట 3 వెహికల్స్ అన్నారు, తర్వాత 15 వెహికల్స్ అన్నారు, 10 మంది అన్నారు, ఇప్పుడు 100 మంది అన్నారు. అంతకు మించి జనాలు అక్కడ రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యల్లో భాగంగానే ప్రభుత్వం చాలా మందికి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే వాటిని అందరినీ కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు తీసుకున్న చర్యలుగా ప్రభుత్వం చూస్తుంటే దాన్ని మాత్రం ఆంక్షల పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది వైసీపీ పార్టీ చెప్తుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అని అంటే అక్కడున్న కీలకమైన కుటుంబాలన్నీ కూడా ఇవాళ వైసీపీలో లేవు. ఒక్కరు కూడా అక్కడ ఇవాళ వైసీపీ పక్కన నిలబడి కొట్లాడే పరిస్థితి లేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదైతే జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికీ ఆయన జైల్లో ఉన్నారు. అక్కడ మరి కాస్త అగ్రెసివ్గా వెళ్ళగలిగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగింది. అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు కానీ అంత యాక్టివ్గా లేరు. ఇలాంటి కొన్ని మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో నెల్లూరు పర్యటన సక్సెస్ అవుతుందనే దానికన్నా అక్కడ అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ ఉండదేమో అని అనుమానం చాలా మంది వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఈ ఆంక్షలు విధించే క్రమంలో ఈ పర్యవసానాలన్నీ గమనిస్తే ఒకవేళ అక్కడ సమీకరణ జరగకపోయినా జనాలు పెద్దగా రాకపోయినా అప్పుడు వైసీపీ సింపుల్గా ఒకటే వర్షన్ తీసుకుంటుంది. ఆంక్షల పేరుతో మా అభిమానుల్ని కానివ్వండి, ప్రజల్ని కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కానీ నిలువరించారు, వాళ్లను ఆ ప్రాంతానికి చేరుకున్నకు ఆపారు అని. ఎందుకంటే కోవూరుకు సంబంధించిన ప్రాంతంలో మనం కూడా చూసాం, రోడ్డు మధ్యలో తవ్వి మరి ఆ కోవూరుకి అలాగే నెల్లూరుకి మధ్యలో ఉన్న ఆ కాంటాక్ట్ని తెంచేసే ప్రయత్నం జరిగిందని వాళ్ళు ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. అలా కాకుండా ఎప్పటిలాగే జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఎప్పుడూ వచ్చే విధంగానే జనాలు వచ్చినా కార్యకర్తలు వచ్చినా సరే ఇన్ని ఆంక్షలను దాటి వాళ్ళ ప్రజలు వస్తున్నారు, కార్యకర్తలు వస్తున్నారు అని అంటే కూటమి ప్రభుత్వం మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది, వైఎస్ఆర్సీపీ మీద ఏ స్థాయిలో అభిమానం ఉంది అన్నది మీరే చూడండి అంటూ మరో ప్రచారం చేసుకుంటారు. అంటే కింద పడ్డా సరే పై చేయి మనదే అనేలాగా ఒక అవకాశాన్ని అయితే వాళ్ళ కూటమి ప్రభుత్వం ఇచ్చింది అన్నదైతే మనం ఖచ్చితంగా ఇక్కడ చెప్పాలి. చూద్దాం ఒకసారి అసలు నెల్లూరు జిల్లాకు సంబంధించి చూసినప్పుడు కీలకమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఇవాళ పార్టీలు లేరు. ఓవైపు మాగుంట కుటుంబం లేదు, మరోవైపు ఆదాల కుటుంబం లేదు. ఇవి సరిపోవన్నట్టు ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా వాళ్ళతో పాటు లేడు, ఆనం కుటుంబం అక్కడ వాళ్ళతో పాటు లేదు, వేమిరెడ్డి కుటుంబం లేదు. అంటే మొత్తం అక్కడ ఉన్న కింగ్ ఎవరైతే టాప్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే అక్కడ ప్రభావవంతంగా ఉన్నారో వాళ్ళెవరు ఇప్పుడు ఆ పార్టీలో లేరు. అక్కడ ఉన్న వాళ్ళు కొద్దిమంది, వాళ్ళు కూడా ఎంతమంది ప్రభావితం ఉన్నారో తెలియదు. ఇక ఆ జిల్లాని తన సొంత జిల్లాగా చెప్పుకున్న విజయసాయి రెడ్డి కూడా ఇప్పుడు ఆ పార్టీలో లేని నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటిలో సక్సెస్ అయినా అది వైసీపీ గ్రేట్నెస్ గాను, ఫెయిల్ అయితే కూటమి పండిన కుట్రల్లో భాగంగాను దీన్ని ప్రొజెక్ట్ చేసుకునే అవకాశాన్ని అయితే వాళ్ళ కూటమి ప్రభుత్వం ఇస్తుంది. మనమైతే వెయిట్ అండ్ వాచ్ చూడాల్సింది. ఎందుకంటే అక్కడైతే వైసీపీ ఇప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది. వేలాది మంది వస్తారు, ఆంక్షలు ఎవరిని ప్రజలను ఎవరిని ఆపలేదు, కార్యకర్తలను అసలే అడ్డుకోలేదు అన్నమాట మాట్లాడుతున్నారు. లెట్స్ సీ అంటే ఇవాళ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, ఫెయిల్ అయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత వైసీపీ ఎలాంటి ప్రచారం చేస్తుందో చూడాలంటే మాత్రం కొద్దిసేపు ఆగాల్సిందే. రైట్, థ్యాంక్ యూ చిదంబరం.